హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే నేనైతే రియల్మీ ఫోన్స్లో అసలు కాల్ రికార్డింగ్ ఎట్లా చేస్తారో నేనైతే మీకు అయితే చెప్తాను. మరి మీరైతే దానికైతే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి అయితే ఒక యాప్ అయితే ఎక్కించుకోవాలి. మరి ఫస్ట్ అయితే మనం అయితే ప్లే స్టోర్లోకి అయితే వెళ్దాం. మరి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. మరి సర్చ్లోకి అయితే వెళ్ళి ఓ డైలర్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. మనమైతే ఓ డైలర్ అని ఇక్కడ ఉన్న చూసిల్లా ఇదైతే సెర్చ్ అయితే చేయాలి. మనమైతే సెర్చ్ చేసి కూడా మనకైతే యాప్ అయితే ఇట్లనైతే ఆపిస్తుంది. చూడండి, ఇక్కడైతే ఆపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో. మనకి గ్రీన్ కలర్ లో అయితే ఇట్లనైతే ఉంటుంది మనకి యాప్ అయితే. మరి ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం. మరి మనకైతే ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇదైతే గూగుల్ డిఫాల్ట్ అయితే మనకైతే గూగుల్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న చూసిల్లా ఇక్కడ గూగుల్ ఫోన్స్ దీంతో అయితే వస్తుంది మనకైతే డిఫాల్ట్ అయితే. మనమైతే ఇట్లనైతే ఇప్పుడు ఓ డైలర్ ఓపెన్ చేసుకున్నట్టు ఇది గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే సెట్టర్స్ ఇక్కడ ఉన్న చూసిల్లా ఇప్పుడు గూగుల్ అయితే పెట్టి ఉంటుంది ఫస్ట్ అయితే. మనకైతే అది తీసేసి అయితే మీరు అయితే ఇట్లా ఓ డైలర్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని అయితే తొత్తాలి మనకి అప్లై అవుతుందో మనకైతే ఇది దీంట్లోనే మనకైతే అన్ని ఫోన్స్ కాల్స్ అయితే అవన్నీ అయితే వస్తాయి. మరి మనకైతే దీంట్లో అయితే మనకైతే ఇక్కడైతే 3 డాట్స్ అయితే ఆపిస్తాను కదా పైన అయితే కొస్తకి 3 డాట్స్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడైతే సెట్టింగ్స్ అని ఆపిస్తాను కదా, సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళేది ఇక్కడైతే కాల్ రికార్డింగ్ అయితే ఉన్నది కదా, ఇదైతే ఆన్ అయితే చేసి అయితే పెట్టుకోవాలి. మరి చూడండి, ఇక్కడైతే ఆన్ అయితే చేసి ఉన్నది మరి కాల్ రికార్డింగ్. ఇది ఆన్ చేసి పెట్టుకున్నా మనకైతే ఆటోమేటిక్గా అయితే అన్ని కాల్స్ అయితే రికార్డ్ అయితే అయిపోతాయి. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నష్టం మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.